హే క్యూటీస్, ఈ రోజు టాప్ 5 గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ బ్రదర్. ఫస్ట్ వచ్చేసి తనుజ పుట్టస్వామి. వన్ లైన్లో చెప్పాలంటే లేడీ సింగం అంతే. చీర కట్టిందంటే అమ్మోరు తల్లే. ఆ రోజు బిగ్ బాస్ టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం అనిపించేలా చేసిన పర్సన్. తను ఒక బ్రాండ్ అంతే. బ్యూటీ విత్ బ్రెయిన్ అని అందరి మనసుల్ని దోచుకున్న అమ్మాయి. ఇది కదా నిలబడి పాతుకుపోవడం అంటే అని అనిపించిన కంటెస్టెంట్ తనుజ పుట్టస్వామి, సారీ అలియాస్ లేడీ సింగం. సెకండ్, ఇమాన్యుయల్, ఆల్రౌండర్. తన కామెడీతో యావత్ ప్రజలందరినీ నవ్వించాడు. ఎవర్రా ఎంటర్టైనర్స్ టాస్క్లు ఆడలేరు అని అంది. అలా అన్న వాళ్ళందరూ నోర్లు ముయించాడు. తన విశ్వరూపంతో హీఈస్ వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పుకునేలా చేసిన వ్యక్తి. సారీ, ఆల్రౌండర్ షో, ఇది ఇమాన్యుయల్ షోరా అని చెప్పేలా చేసిన వ్యక్తి. థర్డ్, డెమోన్ పవన్. పేరులోనే ఉంది కదరా డెమోన్ అని. డెమోన్ డోంట్ లైక్ ఎలివేషన్, బట్ ఎలివేషన్ లైక్స్ డెమోన్. హీఈస్ ద బాహుబలి ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఓ సారీ, ఎంటైర్ బిగ్ బాస్ సీజన్స్ కలిపిన డెమోన్ని కొట్టలేరు కదరా. హీ విల్ రిమెంబర్డ్ యాజ్ బీస్ట్ ఆఫ్ టాస్క్స్ ఫర్ ఎవర్. రఫ్ ఆడించాడంతే. ఫోర్త్, కళ్యాణ్ పడాలా. పేరులో మాత్రమే కాదు, ఆ పవర్ తన అణువణువులో కూడా ఉంది. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని ఇంచు ఇంచు తెలిసిన వ్యక్తి. అమ్మాయిలు పిచ్చోడు అన్నవాళ్ళ చేతే ఈజ్ జెన్యూన్ అని అనిపించుకున్న పర్సన్. సడన్ గ్రాఫ్కి నిదర్శనం. మాట తీరు, ఆట తీరుతో ఆకట్టుకున్న సామాన్యుడు అని అనిపించుకున్నాడు. ఏం క్యారెక్టర్ రా అని ఫిదా అయ్యేలా చేసుకున్న పర్సన్ కళ్యాణ్ పడాలా. ఫిఫ్త్, సంజన గల్రాని. ఒక ఇన్సిడెంట్ బిగ్ బాస్ వైపు అందరినీ చూసేలా చేసింది. టీఆర్పీని జుమ్ అని లేపింది. ఎవర్రా ఈవిడ ఎంటర్టైన్మెంట్, గొడవలకి గొడవలు, అసలు మనసులో ఏం ఉంచుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద చెప్పే పర్సన్ అని మనల్ని అందరినీ తన వైపు చూసేలా చేసింది. షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ సంజన గల్రాని, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి కంటెస్టెంట్. మీకు వీళ్ళ గురించి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే అనిపించాయా? అండ్ మీరు ఇప్పుడు ఓట్ చేస్తున్నారా మీ ఫేవరెట్స్ అందరికీ? ఎవరెవరికి ఓట్ చేస్తున్నారు అండ్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.